మనోహరి బిజీగా ఫోన్ చూసుకుంటుంది. అప్పుడే ఇంకా భాగ్య లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ మనోహరి అని చెప్పి అనగానే ఒకసారి మనోహరి చూస్తూ మార్నింగ్ భాగి ఏంటది గంధమా అని మనోహరి అడగానే అంటే అందాన్ని పెంచే సుగంధం అని భాగి అని మనోహరి అలాగే చూస్తూ ఉంటుంది. అక్కడేమో ఇదిగో ఈలోపు నువ్వు ఇదిగో ఫేస్ కడుక్కొని ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకొని 10 నిమిషాల తర్వాత వాచ్ చేసానుకో మెరిసిపోయి మొహంతో ఆయన కనిపించు ఇట్టే పడిపోతారు అని చెప్పి భాగ్య అని మాటకి సరే అని చెప్పి మనం అంటుంది. అలాగే యాదమ్మకి చెప్పి రాయమని చెప్పి అంటుంది. యాదమ్మ దగ్గరుండి భాగ్య చెప్పినట్టు మనోహరి ఫేస్కి ప్యాక్ వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత 10 నిమిషాలు అయ్యాక మనోహరి ప్యాక్ కడుక్కుంటుంది, నీళ్ళు తుడుచుకుంటుంది. కానీ అది మాత్రం అలాగే పట్టుకొని ఉంటుంది. మనోహరి ఫేస్ వాష్ చేసుకొని టవల్ తీసుకొని మెల్లిగా వస్తూ ఉంటుంది. ఒకసారి అర్థం తన మోహన్ చూసి షాక్ అయిపోతుంది. ఇంకా భయపడుతుంది, తనకి అర్థం అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా అంజు కూడా వచ్చి మనోహరిని చూసి గట్టిగా అరుస్తుంటుంది. అరుపు మనోహరి భయపడుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత పిల్లలు అందరూ వస్తూ ఉంటారు. పిల్లలు కూడా వచ్చి ఒకసారిగా మనోహరి చూసి అరుస్తూ ఉంటారు. మనోహరి కూడా చాలా భయపడుతూ ఉంటుంది. అరుపులు విని అమర్ భాగ్య రాత్రి వస్తూ ఉంటారు. ఇలా మనోహరి మొహం దాచుకుంటుంది. అమర్కి అర్థం కదా ఏమైందని చెప్పి వచ్చి చూస్తూ ఉంటాడు. ఏమైంది ఇంట్లో వస్తాయని చెప్పి అంటూ మనోహరి తిరుగు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా మనోహరి ఇంకా ఏం మాట్లాడదు, భయపడుతూ టెన్షన్ పడుతూ ఒక్కసారిగా బయట కొంగుని తీసి ఇంకా ఫేస్ చూపిస్తుంటుంది. ఇంకా అమ్మకు షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇంకా భాగ్య రాత్రి వస్తూ ఉంటారు. ఒకసారి అని చెప్పి గట్టిగా అందరూ భయపడిపోతూ ఉంటారు. మనోహరి భయపడిపోతుంటుంది. అసలు ఏమైంది అని చెప్పి అమ్మ అడగబోతూ